ప్రవేశించి ఇంకా చేయి తడుపుకునే పరిస్థితి అయితే రష్యా లేదు. మోరోవర్ ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో చైనాకి సంబంధించిన ఆయుధాలని పాకిస్తాన్ ఇండియా మీద ప్రయోగించడంతో ఆ బలహీనతలు, ఆ ఆయుధాల యొక్క చైనాకి సంబంధించినటువంటి ఆయుధాల బలహీనతల్ని ప్రపంచం అంతా తెలుసుకుంది. కాబట్టి చైనా రెండు రకాలుగా కూడా యుద్ధం చేసేటటువంటి పరిస్థితులు తక్కువ. ఒకటి, ప్రత్యక్షంగా బూట్స్ ఆన్ గ్రౌండ్స్, అంటే యుద్ధం చేసినటువంటి అనుభవం లేకపోవడం, ఎంతసేపు బెదిరించడం వరకు మాత్రం. అంటే చైనా చేసే దాన్ని ఏమంటారంటే గ్రే జోన్ టాక్టిక్స్ అని. గ్రే జోన్ అంటే మీనింగ్ బ్లాక్ జోన్ అంటేనేమో యుద్ధం, వైట్ జోన్ అంటేనేమో పీస్. అటు యుద్ధము కాదు, ఇటు శాంతియుతంగానూ ఉండదు, బెదిరిస్తూ ఉంటుంది అనమాట. సో ఈ బెదిరింపు చర్యలకు పాల్పడుతుంది అంతే. అంటే ఏ విధంగా బెదిరింపు చర్యలు? ఎలా అయితే సపోజ్ తైవాన్ ఉంది, తైవాన్ మేము స్వతంత్రంగా ఉంటాం, చైనాలో భాగం కాదని అంటాం. అన్నప్పుడల్లా వీళ్ళు ఏం చేస్తారంటే తైవాన్ సరిహద్దుల దగ్గరికి వెళ్ళి మిలిటరీ ఎక్సర్సైజ్ చేస్తారంతే, సైనిక విన్యాసాలు. ఆ టెరిటరీలోకి ప్రవేశించకుండా ఆ సరిహద్దుల వరకు వెళ్ళి మేము మిమ్మల్ని కొడతాం అన్నట్టుగా బెదిరించడం అంతే. మొత్తం ఎయిర్ ఫోర్స్ అంతటినీ తీసుకొచ్చి సరిహద్దుల వరకు తీసుకొచ్చి అలా పెడతారు. పెట్టి మీ మీద బాంబులు వేస్తాం అన్నట్టుగా చేస్తారు తప్ప వాళ్ళు యాక్చువల్గా యుద్ధంలోకి దిగరు. సేమ్ ఇండియాతో చేసే టాక్టిక్స్. గాల్వాన్ వ్యాలీ మిలిటరీ ఫ్రీ జోన్ ఏరియా. ఆ మిలిటరీ ఫ్రీ జోన్ ఏరియాలో వాళ్ళు ప్రవేశించేటట్టుగా ప్రయత్నం చేస్తున్నట్టుగా చూపిస్తారు కానీ చేయరు. అలాగే ఇంకో టాక్టిక్ ఏంటి, సలామీ స్లైసింగ్ అంటారు, ఇంకో పద్ధతి. అంటే ఈ సలామీ స్లైసింగ్ అంటే ఇప్పుడు ఇండియాకి చైనాకి సరిహద్దులు ఉంటాయి. ఆ సరిహద్దుల దగ్గర జిఐ వైర్ తోటి సరిహద్దు ఫెన్సింగ్ వేస్తారు కదా. వీళ్ళు ఏం చేస్తారంటే ఫెన్సింగ్ వరకు వచ్చి ఆగుతారు అక్కడంతా. ఫస్ట్ ఆగినప్పుడు మనం కొంచెం అలర్ట్గా ఉంటాం, అలర్ట్గా ఉండి వాళ్ళు లోపల రాకుండా చూసుకుంటూ ఉంటాం మన సైనికులు. కానీ వాళ్ళు లోపలికి రారు, కొంచెం దూరంగానే ఉంటూ మన మీద గన్స్ పెట్టినట్టుగా, మన సోల్జర్స్ మీద గన్స్ పెట్టి షూట్ చేస్తున్నట్టుగా బిహేవ్ చేస్తారు ఈ దొంగ వేషాలు అన్నట్టు. అండ్ వీళ్ళు ఏం చేస్తారంటే ఇటువంటి రోజు జరుగుతున్నాయి కదా, ఇట్లా ఒక 10 రోజులు చేసేటప్పటికి మన వాళ్ళకి ఇది ఇట్లనే చేస్తారని చెప్పి లైట్ తీసుకుంటారు. 11వ రోజు ఏం చేస్తారంటే నైట్ టైంలో ఈ ఫెన్సింగ్ ఉంటుంది కదా, ఫెన్సింగ్ పైకి లేపేసి ఒక 10 అడుగులు ముందుకు వచ్చేస్తారు. అంటే 10 అడుగులు ముందుకు తీసుకొచ్చి ఫెన్సింగ్ పెట్టేస్తారు ఎవరో చూడని టైంలో. అంటే ఒక 1000 మంది సోల్జర్స్ వచ్చేసి ఫెన్సింగ్ని పైకి లేపి ముందర పెట్టి దాన్ని మళ్ళీ పాతి పెట్టాడు. అంటే ఈవెన్ శాటిలైట్ కూడా దాన్ని అబ్జర్వ్ చేయలేదు. నైట్ టైం 1 o'clock నుంచి నైట్ 1 o'clock 3 o'clock మధ్యలో జరిగిపోతుంది పని. మన సైనికులు కూడా ఆల్మోస్ట్ ఒక 100 మీటర్ల దూరంలో ఉండి చూస్తుంటారు కాబట్టి ఏం కనపడదు వాళ్ళకి విషయం. ఇలా ఇటువంటివన్నీ జరుగుతున్నట్టుగా తెలియదు. ఇలా మెల్లమెల్లగా భూభాగంలోకి చొచ్చుకుని వచ్చే ప్రయత్నం చేస్తారు తప్ప డైరెక్ట్గా యుద్ధం చేసి ఫేస్ టు ఫేస్ షూటింగ్ ఇటువంటివి జరగదు. అలాగే లేకపోతే ఇప్పుడు ఈ గాల్వాన్ వ్యాలీలో ఆర్మ్స్ ఫ్రీ జోన్, మిలిటరీ ఫ్రీ జోన్ కాబట్టి ఆర్మ్స్ ఫ్రీ జోన్ కూడా. అంటే ఆయుధాలు, ఈ మెషిన్ గన్లు ఇటువంటివి ఉపయోగించకూడదు. ఏం చేస్తుంటారంటే లోపలికి చొచ్చుకొచ్చేసి కేవలం చేతులతో యుద్ధం చేసే ప్రయత్నం చేస్తారు, లేకపోతే కర్రలు పట్టుకుని వచ్చి యుద్ధం చేసే ప్రయత్నం చేస్తారు. సో ఇటువంటివన్నీ కూడా ఈ గ్రే జోన్ టాక్టిక్స్ అని అంటే ఈ గ్రే జోన్ టాక్టిక్స్ చేస్తున్నారు కానీ నిజమైన యుద్ధం చేయట్లా. అంటే బూట్స్ ఆన్ గ్రౌండ్స్ అనే పరిస్థితి లేదు. 1962లో చివరిసారిగా భారతదేశం మీద యుద్ధం చేయడమే వీళ్ళకున్నటువంటి అనుభవం. ఆ యుద్ధంలో భారతదేశానికి, భారత సైన్యానికి సరైన ఆయుధాలు లేకపోవడం వల్ల అది గెలిచారు తప్ప ఇంకో రీజన్ ఏది లేదు. ఎందుకు ఆయుధాలు లేవు? నెహ్రూ ఆయుధాలు కొనకుండా పావురాలు కొన్నాడు కాబట్టి. అంటే శాంతిని అనుసరిద్దాం అనే పాయింట్ తోటి పావురాలు ఎగరేస్తే శాంతి నిలబడుతుంది ఇలాంటి పేర్లతోటి. ఒకవైపు ఏమో నెహ్రూ చేసిన పని ఏంటి, చైనాతోటి శాంతి ఒప్పందం చేసుకున్నాడు, పంచశీల అగ్రిమెంట్ అని అంటారు దాన్ని. ఇంకోవైపు ఏమో ఈ టిబెట్ ఉంది కదా, ఆ టిబెట్ దలైలామా ఉన్నాడు. ఆ టిబెట్ మాది అని చెప్పి చైనా అంటుంది. ఆ దలైలామా మేము స్వతంత్రంగా ఉంటామని చెప్పి ఇండిపెండెంట్ డిక్లేర్ చేశాడు. ఇండిపెండెంట్ డిక్లేర్ చేసిన తర్వాత ఆ దలైలామాని పట్టుకోవడానికి చైనా ఆర్మీ వస్తాడు. వచ్చినప్పుడు ఆ దలైలామా ఇంకో 1000 మందితో కలిసి ఇండియాలోకి పారిపోయొచ్చాడు. పారిపోయొచ్చినప్పుడు భారత ప్రభుత్వం, నెహ్రూ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏం చేయాలి, నువ్వు ఆల్రెడీ చైనాతో ఒప్పందం చేసుకున్నావు కదా, శాంతి ఒప్పందం చేసుకున్నావు పంచశీల అనే పేరుతోటి. కానీ ఇతనికి ఆశ్రయం కల్పించింది ధర్మశాలలో. వాడికి కడుపు మండిపోయింది. నాతో స్నేహం చేసి నువ్వేమో నా శత్రువుకి స్నేహాస్తం ఇస్తున్నావు. కాబట్టి 1962లో చైనా వాడు ఇండియా మీద దాడి చేశాడు.
ఆల్మోస్ట్ 95,000 కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించుకున్నాడు. ఆ తర్వాత ప్రతి ఈ సలామీ స్లైసింగ్ పేరుతోటి ఆక్రమించుకుంటూనే ఉన్నాను అనుకోండి. ఇలాంటి చేసేటటువంటి టాక్టిక్సే తప్ప చైనాకి ప్రత్యక్ష యుద్ధం చేసేటటువంటి అనుభవం అయితే లేదు. కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా యుద్ధంలో పాల్గొంటారు. రష్యా 4 ఏళ్ళ నుంచి యుద్ధం చేస్తుంది, ఇంకా అదే సెటిల్ కాలేదు. కొత్త యుద్ధం తెచ్చుకుని మళ్ళీ తన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసుకునే ప్రయత్నం చేయదు. ఓకే. సో ప్రస్తుతం ఉన్న హార్మోజ్ ఏదైతే ఉందో దాని పరిస్థితి ఎలా ఉంది సార్? సో ఆల్రెడీ దీన్ని బ్లాక్ చేస్తామని అంటున్నారు. కాబట్టి ఆ హార్మూజ్ కనుక బ్లాక్ అయితే భారతదేశంలో మళ్ళీ తిరిగి పెట్రోల్ ప్రాబ్లమ్స్, డీజిల్ ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. అండ్ ప్రధానంగా ఈ అమెరికా కనుక హార్మూజ్ నుంచి బయటకు వచ్చే ఓడల్ని ఆపుతానంటున్నాడు. హార్మూజ్ సపోజ్ ఇరాన్ తోటి మనకి స్నేహం ఉంది, ఇండియాకి స్నేహం ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఇప్పటిదాకా ఇండియన్ షిప్స్కి, ఇండియన్ కంటైనర్లు ఉన్నటువంటి షిప్స్కి పర్మిషన్ ఇచ్చి పంపించారు. పంపించిన తర్వాత ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, అమెరికా వాళ్ళు దాన్ని ఆపుతుంటున్నారు. అంటే వాడు రిలీజ్ చేస్తే వీడు మళ్ళీ మధ్యలో ఇంకొక బ్లాకింగ్ అనమాట. అంటే ఇప్పుడు ప్రపంచానికి ప్రమాదం ఇరాన్తో కాదు, అసలైన ప్రమాదం అమెరికాతో అనమాట. ఎందుకు సార్ అమెరికా, ట్రంప్ ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు? ఏం ట్రంప్ ఏం లేదు, తనకు డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ప్రపంచాన్ని నియంత్రించేటటువంటి ఎనర్జీని నియంత్రించాలి. ఎనర్జీ నియంత్రణ అంటే పెట్రోలు, డీజిల్, ఆయిలే, ఈ బ్రంట్ ఆయిల్, బ్రంట్ క్రూడ్ అని అంటారు. ఆ ఆయిల్ నిల్వలన్నీ ఎక్కువగా ఇరాన్ దగ్గర ఉన్నాయి. సో ఆ ఇరాన్ని కనుక కంట్రోల్ చేయగలిగితే, ఇరాన్ని తన చెప్పు చేతుల్లో పెట్టుకుంటే ఆ బ్రంట్ క్రూడ్ అనేది వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఓకే. అంటే ఈగోయిస్ట్ అనిపించట్లేదు అక్కడ ట్రంప్ చేసే వాటిని వల్ల? ఇగో కదా, ఇదంతా వ్యాపారం, అంతే, బేసిక్గా బిజినెస్ అంతే. వ్యాపారం కోసమే డబ్బులు కావాలి. ఇప్పుడు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే ఏంటి మీనింగ్, తిరిగి అమెరికాని గొప్ప దేశంగా మారుద్దాం. తిరిగి మారుస్తానంటే మీనింగ్ ఏంటి, ఇప్పుడు గొప్ప దేశం కాదు అది, గతంలో గొప్ప దేశంగా ఉండేది. అందుకే వీళ్ళకి మామూలుగా వీళ్ళ జీడిపి $35 ట్రిలియన్ అయితే వీళ్ళకున్న అప్పులు ఎంత, $37 ట్రిలియన్. అంటే $2 ట్రిలియన్ ఎక్కువ ఉంది, లోటులో ఉందన్నమాట. సో కాబట్టి వాళ్ళు డబ్బులు సంపాదించుకోవాలి మళ్ళీ. ఈ అమెరికా అనేది ఒక ఆయుధ లాబీ నియంత్రణలో ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు ఎవరైనా సరే, ట్రంప్ అనే కాదు, సపోజ్ ఈ ట్రంప్ బదులు మళ్ళీ బైడెన్ ఎలక్ట్ అయ్యి ఉండు, ఆ బైడెన్ కూడా చేసేది అది. ఈ అమెరికా ఆయుధ లాబీ అంటే ఈ మార్టిన్ లాక్హీడ్ లేకపోతే బోయింగ్ ఇలాంటి కొన్ని సంస్థలు ఉన్నాయి అమెరికాలో. వీళ్ళు ఈ ఆయుధ లాబీ ఒకటి, ఇటువంటి ఆయుధాలు తయారు చేసే కంపెనీ, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకి ఆయుధాలు అమ్ముతూ ఉంటారు. అండ్ ఆయుధాలు అమ్మేటట్టుగా అమెరికా ద్వారా, అమెరికన్ ప్రెసిడెంట్ ద్వారా ఈ దేశాలన్నిటికీ ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉంటారు. రెండో లాబీయింగ్ ఏంటి అంటే ఈ ఆయిల్ లాబీ. ఈ ఆయిల్ లాబీ అంటే ఏంటి, ప్రపంచ దేశాలన్నింటిలోనూ మా ఆయిల్ కంపెనీలు ఉండాలి, ఉండేటట్టుగా చేయమని చెప్పి ప్రెసిడెంట్ తోటి ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఒప్పందాలు కుదుర్చుకుని వాడికి $100 బిలియన్ ఎంత వాడికి లంచం ఇస్తారు. వాళ్ళు చెప్పినట్టు వినాలి. బేసిక్గా ట్రంప్ అనేవాడు వ్యాపారస్తుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు. సో ప్రతిదాన్ని ఒక డీల్ లాగానే చూస్తాడు. డీల్ అంటే ఒక వ్యాపార ఒప్పందం, మీ ఇద్దరి మధ్య యుద్ధం ఆపేడతాను, దానికి నాకేంటి బెనిఫిట్. ఇప్పుడు పాలస్తీనాకి ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం ఆపుతానన్నాడు. దీనికి ఏంటి నాకు బెనిఫిట్, పాలస్తీనా ప్రాంతంలో మనుషులు లేకుండా చేసి దాన్ని ఒక రియల్ ఎస్టేట్ ప్రాంతంగా మారుస్తాను. అండ్ ఈ ప్రాంతంలో